హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్. లాస్ట్ టైం చెప్పాను కదా వైట్నర్ గురించి, అండ్ ఏమో పాలిస్టర్ సిల్క్ గురించి. వీటి అనంతరం మనకి ఫైనల్కి ఇలాగ వస్తుంది. దీని తర్వాత మనకి వెళ్ళేది సాటెక్స్లోకి వచ్చిన తర్వాత రైస్ ఇలాగ వస్తుంది అనమాట. మనకి అంటే మనకి దీంట్లోని సాటెక్స్ చేసే పని ఏంటంటే మనకి వచ్చేసి క్వాలిటీ, ఇది మనకి ఫైనల్ క్వాలిటీ అనమాట. ఇది దీని తర్వాత మనకి సెకండరీ ఉంటుంది అనమాట. అంటే తర్వాత చాంబర్లోకి వెళ్తుంది సెకండరీలోకి. అంటే దాంట్లో కూడా మనకి వైట్ గింజ మిస్ అయిందనమాట. వైట్ గింజ మిస్ అయింది మనకి సెకండరీలోకి వెళ్తుంది. దాని తర్వాత ఫైనల్గానే రిజల్ట్, అది రిజెక్ట్ చేసిన రైస్ అనమాట. పౌల్ట్రీకి కట్ట వెళ్తుంది మనకి. అది ఇంకా బ్లాక్, లైట్ గోల్డ్ ఇలా తీసేస్తుంది అనమాట. మనకి సాటెక్స్ వచ్చేసి ఇక్కడ 3 ఉన్నాయి మనకి. బుల్లర్ సంబంధించింది, బుల్లర్ కంపెనీ అనమాట ఇది. మనకి సాటెక్స్లోని రారాజ్ అంటే బుల్లరే. నెక్స్ట్ వచ్చేసి సటాకి ఉంటుంది. దీనికంతా ఆపరేటింగ్ అంతా మనకి డిస్ప్లేలో ఉంటుంది అనమాట. మనకి డిస్ప్లేలో మనకి సెట్ చేసుకుంటే దాని ప్రకారంగా ఇది మెయింటెనెన్స్ అవుతూ ఉంటుంది. క్వాలిటీ కూడా దీంట్లో సెలెక్ట్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది మనకి సరైన క్వాలిటీ రాగలదు. లోపల మనకి కెమెరాలు ఉంటాయి అన్నమాట. కెమెరాలు ఇలాగా మనకి లైన్గా వచ్చేటప్పుడు మనకి రైస్ ఎక్కడైతే మనకి డిస్కలర్ ఉందో దాన్ని ఎయిర్ ద్వారా షూట్ చేస్తుంది. ఎయిర్ ద్వారా షూట్ చేయడం వల్ల మనకి అది సెకండరీలోకి వెళ్తుంది అనమాట. ఏమైనా మిస్ అయిన రైస్ సెకండరీలోకి వెళ్తుంది. అక్కడ మళ్ళీ కెమెరాలు మళ్ళీ మనకి అలా ఫ్లో రావడం వల్ల మనకి మళ్ళీ కూడా ఫైరింగ్ చేస్తూ ఉంటాయి. అది వచ్చేసి ఫైనల్గా రిజల్ట్లోకి వెళ్తూ ఉంటాయి. బ్లాక్ అండ్ గోల్డ్ అండ్ ఏదైనా సరే మన డిస్ప్లేలో సెట్ చేసుకోవాలి. ఆ సెట్ చేసుకోవడం బట్టి మనకి క్వాలిటీ అయితే నెంబర్ 1కి వస్తుంది. ఇది వచ్చేసి రైస్కి సంబంధించింది అనమాట. ఇది ఓన్లీ రైస్కి సంబంధించి సాటెక్స్. ఇది బుల్లర్ ఒకటి వచ్చేసి మనకి నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఆ రైస్ మనకి బ్యాక్ సైడ్ టోటల్గా మిక్స్ అయిన పాలిస్టర్ రైస్ అనమాట. ఇది మనకి ఇది ఇలా ఉన్న రైస్ మనకి అలాగా ఫస్ట్ క్వాలిటీ వచ్చి సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ లాగా అలా డివైడ్ అవుతుంది మనకి. ఇదంతా దాని సాటెక్స్ ప్రభావం అనమాట. ఇది లేకపోతే మనకి క్వాలిటీ రాదు. ఇది లేకపోతే మనకి సెకండ్ ఉండదు. ఇది లేకపోతే మనకి